మీ కన్నుల ముందు ఎవరైతే దేవుని కొరకు నమ్మకంగా ఉన్నారో వారిని ఎప్పుడు మీ కన్నుల ముందు పెట్టుకోవాలి. పెట్టుకోవడమే కాదు, ఏం చేయాలంటే వారికి లాగా నేను కూడా జీవించాలి అనే ఆశ మనలోనికి వచ్చేస్తుంది. నలుగురు మొద్దోళ్ళతో కూర్చున్నారు అనుకోండి, కూర్చున్నాడు కూడా ఏమైపోతాడమ్మా? మరి నలుగురు మెరిట్స్ తో కూర్చున్నాడు అనుకోండి, కూర్చున్నాడు కూడా ఏమవుతాడు? మెరిట్ అవుతాడు. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు బైబిల్ చెప్తుంది మనమంట మాదిరిగా ఉన్న వారిని ఏం చేయాలంటే గురి పెట్టి చూడాలి. అంటే దేవుడి మందిరంలో ఎవరు ఎక్కువ ప్రార్థన చేసుకుంటున్నారు, ఎవరు ఎక్కువ తగ్గించుకుంటున్నారు, మన మందిరంలో ఎవరు ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నారు, ఎవరు ఎక్కువ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు, ఎవరైతే నిజంగా ఒక బాధ చెప్తే నా కోసం ఎవరు ప్రార్థన చేస్తారు, నేను ఏదైనా ఒక సమస్య చెప్తే ఎవరు నన్ను ఓదారుస్తారు అని చర్చిలో ఎవరైతే నీకు మాదిరిగా కనిపిస్తారో వారిని ఎప్పుడు నువ్వు ఏం పెట్టి చూడాలంటే గురి పెట్టి చూడాలి. చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా? అంతేగాని చర్చికి ఎవరు లేటుగా వస్తారో, వచ్చి ఎవరు నిద్రపోతారో, ఆ నిద్ర ఎవరికి అంటిస్తారో, రావడమే కాకుండా నా చెప్పులు పట్టుకెళ్ళిపోయారని చెప్పి రావడమే లేటుగా వచ్చి మళ్ళీ అదేదో పట్టుకెళ్ళిపోయారని చెప్పి ఎక్కడ లేని పితీరులు పెడుతూ, ఎక్కడ లేని గొడవలు పెడుతూ, ఎక్కడ లేని మనస్పర్ధలు తీసుకొస్తున్న వారిని నువ్వు గురి పెట్టి చూసావనుకో, ఆటోమేటిక్గా నీ జీవితం ఎలా అయిపోద్ది? అలాగే మారిపోద్ది. అందుకే అంటారు వెనకంటికో సామెత, 6 నెలల సహవాసం చేస్తే 6 నెలలు అక్కర్లేదు, 2 రోజులు చాలు. 6 నెలల దాకా అవసరం లేదు, కానీ 6 నెలలు సహవాసం చేస్తే 7 ఆళ్ళు అయిపోతారు. చెప్పాలి, వాళ్ళు 7 అయిపోతారంట. అలాంటి వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం. జాగ్రత్తగా వినండి ప్రియులారా, మనసు పెట్టి వినండి. ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకుంటుంది ఏంటంటే మనము మాదిరిగా ఉన్న వారిని గురిపెట్టి చూడాలి.